అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను వీడియో చేయబోయే అంశం ఏంటంటే బ్రహ్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారం అనే ప్రస్తావనలో దానికి కావలసిన యోగ్యతకి సంబంధించిన కొన్ని అంశాలు చెప్పుకుందాము. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా వీడియోలు నచ్చుతాయి అనుకుంటానండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. గురువు యొక్క ఆవశ్యకత. గురువు యొక్క ఆవశ్యకత అంటే అది చాలా పెద్ద అంశం అండి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుందాము. అదేంటంటే గురువు సాధారణంగా ప్రతి జీవికి అవసరమే. జీవరాశి పుట్టిన జీవరాశి ఏదైనా సరే జన్మించిన దగ్గర నుంచి మరణం వరకు ఉండే ప్రతి కార్యకలాపాల్లోనూ గురువు ఆవశ్యకత ఉంటుంది. అది ఆ గురువు అనేది చదువు వచ్చిన విద్య అభ్యసించిన వాళ్ళు మాత్రమే కాదండి, ఎవరైనా గురువే అవుతారు. మనకు తెలియని విషయం నేర్పే ప్రతి ఒక్కళ్ళు మనకు గురువుతోనే సమానం. గురువే అని అనాలి మనం. ఎందుకంటే మనకు తెలియని విషయం ఏదైనా సరే, మనం పుట్టినప్పుడు తల్లి మనకి పాలిచ్చే క్షణం నుంచి మరీ మనము చేసే ఏ పనికైనా సరే మనం విద్యను అభ్యసించినా గురువు కావాలి. మనం భోజనం చేసినా ఎలా చేయాలో నేర్పించాలి. మనం కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా, స్నానం చేయాలన్నా, ఏ పనికైనా సరే గురువు సహాయం లేకుండా, గురువు అంటే టీచర్స్ మాత్రమే కాదు, విద్య నేర్పించే బోధ చేసే బోధకులు మాత్రమే కాదు, మన తల్లి తండ్రి ఎవరైనా సరే మనకి తెలియని నేర్పే ప్రతి ఒక్కళ్ళు గురువే. స్నానం చేయాలన్నా, మనం వెళ్ళే చోట, మనం వెళ్ళి ఉద్యోగం చేసే చోట మనకి కావలసిన విషయాన్ని నేర్పే పై అధికారి నుంచి మనకి తెలియని విషయాలను చూపించే చిన్న చిన్న వ్యక్తుల వరకు ఎవరైనా సరే గురువులే. మనకి రాని విషయాన్ని చెప్పే ప్రతి ఒక్కళ్ళు గురువు కిందే సమానం. అలాగే బ్రహ్మజ్ఞానం అనే పెద్ద పనికి గురువు లేకుండా మనకి బ్రహ్మజ్ఞానం దొరుకుతుందని అనుకోవడం ఎంత మూర్ఖత్వం అంటే అంత మూర్ఖత్వం అండి. ఈ బ్రహ్మజ్ఞానానికి కూడా గురువు ఆవశ్యకత ఉంది. ఎంత ఆవశ్యకత గురువుది ఉందంటే, దీంట్లో గురువు అంటే ఓన్లీ అధ్యాపకుడు మాత్రమే కాదండి. ఈ బ్రహ్మజ్ఞానం ఎవరికైతే తెలిసి ఉంటుందో, ఎవరికైతే ఈ బ్రహ్మజ్ఞానం ఉంటుందో, అది మనకి నేర్పేవారు, అది మనకి బోధన చేసేవారు గురువై ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు గురువులు కారండి. ఈ బ్రహ్మజ్ఞానం నేర్పే విషయంలో మాత్రం ఎవరు పడితే వాళ్ళు గురువులు కారు. ఎవరికైతే బ్రహ్మజ్ఞానం బోధ జరిగి ఉంటుందో వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉంటారు.